మహిళ అంటేనే త్యాగం, మహిళ అంటేనే గొప్పదనం, అంటే గొప్పదనం పేరుతోటి, త్యాగం పేరుతోటి మహిళ ఇవన్నీ చేయడం గొప్ప విలువల అనే పేరుతోటి ఇవి ఉన్నాయి కదా. అవి నిజంగా మహిళకు గొప్పదనాన్ని ఇస్తాయా లేకపోతే భారాన్ని ఇస్తాయా? ఇప్పుడు అర్థం కావట్లే భారం అనేది. త్యాగమూర్తివమ్మ, మహిళా అనురాగమూర్తివమ్మ. అనురాగం ఏమిటం తప్ప, అనురాగం రాని రాని దగ్గర నుంచి అనురాగం ఏం రేపాలి? అవతల నుంచి అనురాగం వస్తేనే కదా నేను అనురాగం ఇచ్చేది. ఆ ఊరి నుంచి ఈ ఊరెంత, ఈ ఊరి నుంచి ఆ ఊరు కూడా, బోత్ సైడ్స్ ఉంటుంది కదా. మరి అనురాగమూర్తివమ్మ అని అంటే అనురాగమూర్తివమ్మ నాకే ఎందుకు చెప్తావు, మగాడికి ఎందుకు చెప్పవు? అందరికీ అనురాగం అందరికీ ఉండాలి, ప్రేమలు అందరికీ ఉండాలి, త్యాగం అందరికీ ఉండాలి. త్యాగం అంటే ఏంటి? ఏమిటి త్యాగం అంటే? భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ త్యాగం, అల్లూరి సీతారామరాజు త్యాగం, చిట్యాల ఐలమ్మది త్యాగం, అనేక మంది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, అసలు ఇది వింటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. దాంట్లో అనేక మంది అశేష త్యాగాలు చేశారు. సమాజం ఒక అడుగు ముందుకు పోవడం కోసం వాళ్ళు త్యాగాలు చేశారు. భూమి కోసం, భుక్తి కోసం త్యాగాలు చేశారు. వెట్టి చాకరి విముక్తి కోసం త్యాగాలు చేశారు. దొడ్డి కొమ్మరైతే త్యాగం. ఏ త్యాగం గురించి నువ్వు మాట్లాడుతున్నావు? ఆ త్యాగాల గురించి మాట్లాడుతున్నావా? ఆ త్యాగాల గురించి మాట్లాడితే నేను కూడా రెడీ త్యాగం చేయడానికి. సమాజం ఒక అడుగు ముందుకు పోతుంది, సమాజానికి ఉపయోగపడుతున్నాను అనుకుంటే నేను రెడీ. నువ్వు ఆ త్యాగం గురించి మాట్లాడుతున్నా. కుటుంబాలు అందరి కోసం నువ్వు త్యాగం చేయి అంటున్నావు. అంటే నువ్వు వింటోకుండు, నువ్వు వంట చేసి పెట్టు, నువ్వు అవతల వాళ్ళకి ఏం ఆకలో నీ ఆకలి గురించి నువ్వు ఆలోచించుకో, అవతల వాళ్ళ ఆకలి గురించి నువ్వు ఆలోచించు. నా ఆకలి గురించి నేను ఆలోచించక్కర్లా. అందరికి పెట్టిన తర్వాతనే వంట చేస్తాం, గుమ్మగుమ్మలు ఉంటాయి, అయినా కానీ మేము తినం. ఎందుకు తినం అంటే ఇదిగో అందరికీ పెట్టాలి ముందు, మన కడుపు కట్టుకునేనే కానీ అందరికీ పెట్టాలి. పెట్టొద్దని కాదు నేను అనేది. అది అందరూ చేసుకోవచ్చు కదా. ఇంటిల పాది అందరూ ఒకళ్ళు కూరగాయలు కోయొచ్చు, ఒకళ్ళు పొయ్యి మీద పెట్టవచ్చు, ఒకళ్ళు ఇంకోటి చేయొచ్చు, ఒకళ్ళు బట్టలు పిండి ఆరేయచ్చు, ఇంకొకళ్ళు జాడుపచ్చ ఇల్లు శుభ్రం చేసుకోవచ్చు. తల ఒక పని చేసుకుని బయటపడని అనొచ్చు కదా. అందరి కోసం నువ్వే త్యాగం చేయాలని త్యాగాల చిట్టా అంతా నానెత్తిన రుద్దుతావు అంటున్నాను నేను. ఓ పక్కన త్యాగాల చిట్టా అంతా నానెత్తిన రుద్దుతావు. చూడమ్మా ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో. చూడు, ఇంట్లో అన్ని పనులు చేసుకుంటుంది, పిల్లలను చదివిస్తుంది, పిల్లలు హోంవర్క్లు చేస్తే, పిల్లల్ని స్కూల్కి పంపుతుంది, దాని టకటక ఇంట్లో పనులు చేసుకుంటుంది, ఉద్యోగానికి వెళ్తుంది. అది ఒక గొప్పదనంగా చెప్తున్నారు. నాకేమన్నా 4 కాళ్ళు 4 చేతులు ఉన్నాయా? అనివార్యమే చేస్తాను, అది వేరే సంగతి. కానీ ఎప్పుడో మిషన్ ఆగిపోద్ది. అర్థమవుతుందా? ఈ బరువుతోటి పని చేసుకో, కానీ ఆ మిషన్కైనా ఉండాలి కదా. అది మోకాళ్ళ నొప్పులు వచ్చి కూలబట్టడం, లేదంటే ఇంకొకటి రావటం, లేదనంటే కాస్త సున్నితంగా ఉండేవాళ్ళు అయితే బ్రేక్ అవ్వటం, రకరకాలు నడుస్తాయి. లేదంటే తిరగబడితే గయ్యాలంటాంటివి భరించలేక నోరేసు పడతారు. వామ్మో నోరేసు పడుతున్నారు అంటే గయ్యాలి అని మీరు ఒకటి అన్నారు కాబట్టి, ఈ మధ్యకాలంలో కొన్ని హత్యలు, భర్తలను భార్యలు, ఒక అమ్మాయి డ్రమ్లో కుక్కి చంపిందని, ఒక అమ్మాయి కుక్కర్లో అది చేసిందని, ఇలాంటివి ఈ మధ్యకాలంలో ఒక 5-6 సంఘటనలు పెద్ద ఎత్తున మీడియాలో డిబేట్లు, సోషల్ మీడియాలో డిబేట్లు. అంటే మహిళలు భర్తలను చంపినప్పుడు మహిళా సంఘాలు ఎక్కడ ఉంటున్నాయి, అంటే మహిళా సంఘాల బాధ్యత కాదా అనే ఆర్గ్యుమెంట్ ఒకటి. నేను నా దగ్గరకు వచ్చిన కేసు ఒకటి చెప్తాను. పేపర్లో వచ్చింది. మన సంఘ నాయకులు పోయి పరిశీలన చేసి వచ్చారు. భర్త కూతురు మీద అత్యాచారం చేస్తున్నాడు. వెంటనే కాకపోయినా తర్వాత ఈ అమ్మాయి గమనించింది. తనకి ఎట్లాగా వీడు పనికి మాలినాడు, అయినా బిడ్డల కోసమే కదా నేను భరిస్తున్నాను, మొగుడిని ఎదులేసి వచ్చిందని అంటే నాకు విలువ లేదు కదా, వాడు తాగని ఏమన్నా కానీ పైసలు ఇని ఇవ్వకపోని బిడ్డలకి కనీసం తండ్రిగా అన్న ఉంటాడు కదా. నేను ఒక్కదానికి పోతే ఆ మాత్రం గౌరవం కూడా మరి లేదుగా సమాజంలో. మొగుడు వదిలేసి వచ్చిందంటారు కదా, లేదా మొగుడిని వదిలేసిందంటారు, లేదా మొగుడు పెళ్ళాన్ని వదిలేసిందంటారు. ఈ స్థితిలో నేను భరించుకుంటూ వచ్చాను, నా బిడ్డల కోసమే కదా. నా బిడ్డకే ఇంత దుర్మార్గం జరిగినప్పుడు నేను ఎందుకు వీడిని టాలరేట్ చేయాలి? ఓర్చుకొని పచ్చడి పండు పుచ్చుకొని కొట్టి చంపేసింది. నేను చంపటం తప్పు అనాలా, రైట్ అనాలా, ఈ చర్చలోకి నేను పోవటం ఎందుకు ఈ ఘటన జరిగిందని అంటున్నా. తీసుకుపోయి జైల్లో పెట్టారు. కనీసం బెయిల్ అని ఇప్పించాలి కదా అని ప్రయత్నం చేశాం. ఎందుకు చంపిందని అంటే కారణాలేంటి అంటే, ఎవరినైనా, స్త్రీలనైనా పురుషులైనా, ముఖ్యంగా స్త్రీలని ఏదైతే అణిగి ఉండాలని సమాజం చెప్తుందో దాన్ని దాటి బయటకు వచ్చిన ఆడవాళ్ళు ఎందుకు దాటి బయటకు వచ్చారు? ఎందుకు ఈ హత్యలకి పాల్పడుతున్నారు? ఆ లోతుల్లోకి వెళ్తే, ఆమెను ఇంటర్వ్యూ చేస్తే ఆమె ఎన్ని కథలు చెప్తుందా? ఆ చరిత్రలోకి వెళ్లకుండా, ఆ లోతుల్లోకి వెళ్లకుండా ఏం చేసినాయి మహిళా సంఘాలని అంటే
ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలలో నువ్వు లెక్కలు తీయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోనే ఉంది కదా, నువ్వు నేను చెప్పేది, మహిళా సంఘాలు చెప్పేది కాదు. లక్షల సంఖ్యలో స్త్రీల మీద దాడులు కానీ, అత్యాచారాలు కానీ, వరకట్న మరణాలు కానీ, వేధింపులు కానీ, ఏడిపించడాలు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఏడిపించడం అంటామే, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ గొడ్ల కక్కు నోరు మూసుకుంటున్నారు. ఇక తట్టుకోలేనప్పుడు కేసులు పెడుతున్నారు. ఆ కేసులు మాత్రం బయటకు వస్తున్నాయి. అవి ఎందుకు నీకు అర్థం కావట్లేదు? అంటే ఇక్కడ మహిళలకు సంబంధించిన ఇట్లాంటి విమర్శలు పెట్టే వాళ్ళలో నిగూఢంగా ఎక్కడో స్త్రీ అంటే ఎక్కడ ఉండాలో అక్కడే ఉండు, గడప లోపలే ఉండు, గడప బయటకు రావద్దు అనే ధోరణి అంతర్లీనంగా చాలా బలంగా ఉంది. ఉండబట్టి ఇటువంటి ఆర్గ్యుమెంట్లు పెడతారు అన్నట్టు. అంటే ఇక్కడ నేను ఏదైతే సంఘటనలు చెప్పానో అలాంటి సంఘటనలో మహిళ ఒక భర్త మీద దాడి జరిగిన సంఘటనలు ఫ్రంట్ పేజ్ బ్యానర్ ఐటమ్స్ అవుతున్నాయి, మీడియాలో ప్రైమ్ టైం డిబేట్స్ అవుతున్నాయి. కానీ మహిళల మీద దాడియో అత్యాచారమో హత్యను అనే వార్త లేకుండా రోజులో ఒక వార్తాపత్రిక ఉండదు. చాలా సంఘటనలు ఉంటాయి, ఒక జిల్లా పేజీలోనే చాలా సంఘటనలు ఉంటాయి. తర్వాత టీవీ ఛానల్లో వార్తలలో చాలా వార్తలు, ఏదో ఫాస్ట్ న్యూస్ అనే వచ్చే 100 వార్తల్లో చిన్న వార్తగా ఉంటుంది. ఎందుకు మహిళల మీద జరిగే దాడులు చిన్న విషయంగా చూడబడుతున్నాయి, మగవాళ్ళ మీద భర్తల మీద జరిగే దాడులు సెన్సేషన్, లేకపోతే మీరు అన్న టైటిల్ హెడ్లైన్స్ అవుతున్నాయి. సెన్సేషన్ ఒకటి ఏమిటి? సెన్సేషన్ భర్త భార్యను కొట్టడం సహజం, మనం యాక్సెప్ట్ చేసేస్తున్నాం. యాక్సెప్టెన్స్ భర్త ఆడది అణిగి ఉండాలా, ఆడది విక్టిమ్ గా ఉండాలా, ఆడది ఏడుస్తూ ఉండాలా, ఆడది ధైర్యంగా ఉందని అంటే జీర్ణం కాదు. ఇది ఇవాళ ఒక్కరోజు వచ్చింది కదా, కాదు కదా, తరతరాలు బట్టి వస్తూ ఉన్నది కదా. కాబట్టి ఏంటంటే స్త్రీ అణిగి ఉండటం అనేది ఒక యాక్సెప్టెడ్, అది అదట్టు ఉండాలి, అది ఒక సమాజం యొక్క రూల్ అన్నట్టు. దానికి వ్యతిరేకంగా ఉన్నది అని అంటే అది వార్త అవుతుంది. అట్లా ఉండటం వార్త కావట్లేదు. భర్త అన్నాక భార్యను కొట్టుకొని ఉంటాడా? స్త్రీల మీద అత్యాచారాలు జరిగినాయి, మీరే అన్నారు కదా, వీళ్ళు రోడ్ల మీదకి వస్తే అత్యాచారాలు జరగవు. మరి ఇళ్లలో ఉన్న అత్యాచారాలు జరుగుతున్నాయి, మీరు లెక్కలు తీసారో లేదో, మరి దాని సంగతి ఏంటి? అందుకని ఇది ఏమంటాం, ఏదైతే తిరుగుబాటు వస్తుందో అది వార్తగా తయారవుతుంది, అది వార్త అవుతుంది.